పొగ తాగే వాళ్ళకి ఏమంటుందంటే అదేంటంటే ఇమీడియట్గా మనకి దాని ఎఫెక్ట్ కనిపించదు. సో ఎఫెక్ట్ కనిపించబోయేటప్పటికి పొగ తాగుతుంటారు. పొగ తాగినప్పుడు ఒట్టి దాంట్లో పొగాకులో ఆ పొగలో వచ్చేటువంటి దాంట్లో 300 రకాల రసాయనాలు, ఆ రసాయనాలు అయితే ఎప్పుడైతే మన శరీరంలోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయో ఆ రసాయనిక క్రియలు కొన్ని జరుగుతూ ఉంటాయి. సో దానివలన శ్వాస నాళాల్లో, శ్వాస గోళాల్లో మార్పులు ఏర్పడతాయి. రెండోది వాతావరణ కాలుష్యము, వాయు కాలుష్యం, ఫ్యాక్టరీస్ వల్ల వాహన కాలుష్యం. రోడ్ల మీదకి వెళ్ళామంటే అసలు మనం గాలి పీల్చుకునే పరిస్థితి కూడా లేదు. సో అవన్నీ ఏంటంటే దుమ్ము, ధూళి, రసాయనాలు కలిసినటువంటి గాలి మనం పీల్చుకుంటుంటాం. అవి మన కళ్ళకు కనపడేవి కాదు. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి స్లోగా అటువంటి రియాక్షన్ జరుగుతూ వచ్చి ఫైనల్గా మనకి COPD రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా పొగ తాగేవాళ్ళు దాదాపు 70 to 80% ఈ COPD రావడానికి మెయిన్ కారణము స్మోకింగ్.